హాయ్ ఎవ్రీవన్. నిన్న దట్ మీన్స్ సండే మనకి మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ టెస్ట్ 5 జరిగిందండి. చాలామంది స్టూడెంట్స్ చాలా బాగా రాశారు. అలాగే చాలామంది స్టూడెంట్స్కి నిన్న ఎగ్జామ్లో మాత్రం 15 out of 15 వచ్చింది. అఫ్కోర్స్ పేపర్ ఈజీనే, బట్ కొంతమంది స్టూడెంట్స్ మాత్రం ఒక 2 క్వశ్చన్స్ దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డారు. సో ఈరోజు మనం ఆ 2 క్వశ్చన్స్ అలాగే 15 క్వశ్చన్స్ కూడా ఒక్కసారి మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. అలాగే నిన్న ఎవరికైతే 15 out of 15 వచ్చినాయో వారందరికీ కూడా నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్స్. మనం ఎప్పుడు కూడా సండే రోజు ఎగ్జామ్ పెట్టుకుంటాము. సో నెక్స్ట్ డే అంటే ఏంటి, మండే రోజు ఏం చెప్పుకుంటాం, ఆ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, అవునా కదా? ఓకే, నెక్స్ట్ ఇంకొక చిన్న పాయింట్ అండి. సో ఎవరికైతే 15 out of 15 వచ్చినాయో ఆ స్టూడెంట్స్ అందరూ కూడా ఏమన్నా థింక్ చేస్తారంటే, జనరల్గా నేను చాలామందికి 15 out of 15 వచ్చినాయి కదండి, నేను వాళ్ళకి సంబంధించి మాట్లాడుతాను, వాళ్ళ గురించి మాట్లాడుతాను. సో 15 out of 15 వచ్చిన ఏ రకంగా ఆలోచిస్తారంటే, మనకు 15 out of 15 వచ్చినాయి కదా, సో ఈ క్లాస్ ఎలాగో పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మనం చూడాల్సిన నెసెసిటీ లేదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. ఎప్పుడు అలా చేయకండి. నా సబ్జెక్టే కాదు, నేను చెప్తున్నానే కాదు, మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఏ స్కూల్లో ఉన్నా సరే ఆల్రెడీ చెప్పింది ఇంకోసారి చెప్తే మాత్రం వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ని 1కి 2 సార్లు వింటే, ఏదైనా కాన్సెప్ట్ని 1కి 2 వింటే మీకు ఇంకా సబ్జెక్ట్ మీద గ్రిప్ పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, అర్థమైందా? ఆ సబ్జెక్ట్ మీకు బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో 15 out of 15 వచ్చినాయి కదా, మనకి ఈ సబ్జెక్ట్ వద్దు, ఈ క్లాస్ వద్దని మాత్రం ఎప్పుడు అనుకోకండి, వినండి. ఎందుకంటే రివిజన్ అవుతుంది మీకు, మీ సబ్జెక్ట్ ఆటోమేటిక్గా రివిజన్ అయిపోద్ది అనమాట. సో అందరూ కూడా ఈ క్లాస్ చూడండి. ఓకే, సో ఈరోజు క్లాస్లో మనం పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 784. తెలుగు మీడియంలోకి అయితే మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ రాసుకొని √784 యొక్క విలువ ఎంత అని చెప్పి మీకు అదే క్వశ్చన్ ఉంటుంది. ఓకే రండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 784. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం పెన్నో పేపర్ యూస్ చేయకుండా కళ్ళతోనే చూసి ఆన్సర్ చెప్పేయచ్చు, అవునా కదా? నేను చెప్పిన క్లాసెస్ మీరు నిజంగానే ఫాలో చేసుకుని అవన్నీ చదివి ఉంటే మాత్రం, నేను బోర్డు మీద టోటల్లీ ఇప్పుడు 6 క్వశ్చన్స్ రాశాను. ఈ 6 క్వశ్చన్స్ కూడా మీరు పెన్ కానీ పేపర్ కానీ ఏది యూస్ చేయకుండా కళ్ళతో చెప్పేయచ్చు ఆన్సర్లు, అవునా కదా? ఎస్, రండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √784. 784 యొక్క స్క్వేర్ రూట్ అంటే ఇది వర్గమూలం చెప్పాలి. ఆ డైరెక్ట్ ఆన్సర్ ఇది ఎంతండి, √784 యొక్క వర్గమూలం ఎంత, స్క్వేర్ రూట్ ఎంతండి, 28. దీన్ని ఇంతకు మించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు, డైరెక్ట్ బిట్ అది. నేను మీకు స్క్వేర్ రూట్స్ 1 to 30 చెప్పాను కదా, 1 to 30 వర్గమూలాలు చెప్పాను కదా, అవన్నీ కూడా బై హార్ట్ చేసి చదివించుకోవాలని చెప్పాను మీకు, అవునా కదా? ఒకవేళ బిగ్గర్ నెంబర్ ఇస్తే స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫర్దర్ క్లాసెస్లో చెప్తానని కూడా చెప్పాను. ఈవెన్ దీనికి కూడా ఉందండి. ఇప్పుడు √784 అంటే 1 to 30 స్క్వేర్ రూట్స్ అన్నీ కూడా చదివి గుర్తుపెట్టుకోమని చెప్పాను. గుర్తు పెట్టుకోలేని వాళ్ళు కూడా ఏంటి అంటే, నేను ఒక ట్రిక్ ఉంది, ట్రిక్ చెప్తాను, బట్ ఇప్పుడైతే కాదు అది. ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్తాను, √784 = 28 అని చెప్తాను. మీకు డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ మేము మర్చిపోతే ఇంకేదైనా లాజిక్ ఉందా సార్ అంటే, ఉంది. కన్ఫామ్గా మీరు చదివింది గుర్తు లేకపోతే ఒకవేళ ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ నేను స్క్వేర్ రూట్స్ అనే కాన్సెప్ట్ చాప్టర్ స్టార్ట్ చేసి కన్ఫామ్గా చెప్తాను. బట్ నన్ను అడిగితే అక్కడ మీరు గుర్తు పెట్టుకుంటేనే ఈజీ ఈ సమ్స్. ఎందుకంటే గుర్తు పెట్టుకుంటే ఎంతసేపు పట్టుద్ది, మనకి ఆలోచించి రావడానికి మ్యాక్సిమం 5 seconds పట్టుద్ది, అవునా కదా? బట్ ఇదే స్క్వేర్ రూట్ని ఒక ప్రాసెస్ చేసి, ఒక మెథడ్ అప్లై చేసి ప్రాసెస్ చేస్తే మినిమం 1 minute పట్టుద్ది. సో 1 minute టైం అనేది వేస్ట్ చేయకండి. సో 5 secondsలో అయిపోదానికి 1 minute మాత్రం టైం వేస్ట్ చేయకండి, క్లియరా? బట్ నేను చెప్తా, దీనికి కూడా √784 కూడా నేను చెప్తాను, మీకు ఒక ట్రిక్ ఉంది, ఆ ట్రిక్ తర్వాత చెప్తాను. నెక్స్ట్ వన్, కమింగ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √2197. సో 2197 యొక్క ఘనమూలం ఎంత? మళ్ళీ ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఒక స్టూడెంట్ అడిగాడు నన్ను, సార్ ఇక్కడ మన క్యూబ్ రూట్కి 3 పెడుతున్నారు కదా, మరి ఇక్కడ స్క్వేర్ రూట్కి 2 పెట్టచ్చు కదా సార్ అని చెప్పి. పెట్టక్కర్లేదండి, పెట్టకుండానే బై డిఫాల్ట్ మీరు ఈ సింబల్ ఇలా రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సింబల్ ఇలా రాస్తే, ఒక గుర్తుని ఇలా రాస్తే దాని మీనింగే స్క్వేర్ రూట్. మళ్ళీ మీరు సెపరేట్గా ఇక్కడ 2 అని చెప్పి మెన్షన్ చేయక్కర్లేదు, క్లియరా? సారీ, రండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √2197. తెలుగు మీడియం వాళ్ళు అయితే మాత్రం ఇది మొత్తం రాసుకొని యొక్క విలువ ఎంత, లేదంటే యొక్క ఘనమూలం ఎంత, ఏది రాసుకున్నా పర్లేదు. సో అగైన్ డైరెక్ట్ ఆన్సర్ ఎంత అండి? ఆన్సర్ మీరు ఆల్రెడీ క్యూబ్ రూట్స్ ఆల్రెడీ మీకు 1 to 15 ఒక లిస్ట్ ఇచ్చా. 1 to 15 మీరు నిజంగానే చదివి ఉంటే దీని ఆన్సర్ మీరు 2 secondsలో చెప్తారు. ఎంతండి? 13. ఎస్, 13. సో √2197 వాల్యూ వచ్చి మనకి 13. అగైన్ సేమ్ క్వశ్చన్ మీకు ఏమని, సార్ మాకు చదివిన స్క్వేర్ రూట్స్, చదివిన క్యూబ్ రూట్స్ మాకు కొన్ని గుర్తుండట్లేదు. సో ఈజ్ దేర్ ఎనీ అదర్ ట్రిక్, దానికి సంబంధించి ఏదైనా ట్రిక్ ఉందా అంటే, ఎస్ ఉందండి. మీకు చదివిన స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ గుర్తు రాకపోతే నో ప్రాబ్లం,
నేను స్క్వేర్ రూట్ అనే చాప్టర్, క్యూబ్ రూట్ అనే చాప్టర్ చెప్తున్నప్పుడు మళ్ళీ క్యూబ్ రూట్ ఆఫ్ 2197 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా చెప్తాను. సో అప్పటి వరకు చదివి గుర్తుపెట్టుకోండి అంతే, ఓకేనా. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 2197 యొక్క డైరెక్ట్ ఆన్సర్ ఎంత అంటే 13. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమి ఉండదండి, డైరెక్ట్ ఆన్సర్, అందుకే నేను ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లా. నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 16 స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 16 స్క్వేర్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, స్క్వేర్స్ చెప్పాను, 1 to 30 స్క్వేర్స్ చెప్పాను, వర్గాలు చెప్పాను, అవునా కదండి. వర్గాలు చెప్పాను, వర్గమూలాలు చెప్పాను, గణాలు చెప్పాను, ఘనమూలాలు చెప్పాను. ఈ క్వశ్చన్ దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే స్క్వేర్కి సంబంధించిన క్వశ్చన్, వర్గం. సో చెప్పండి 16 సెట్ డైరెక్ట్ ఆన్సర్. ఇది కూడా 16 ఎంత అండి, 16 సార్ ఎంత అండి, 256. ఓకే, అగైన్ మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, ఏమని, సార్ మాకు గుర్తుండట్లేదు, చదివిన గుర్తుండట్లేదు, ఈజ్ దర్ ఎనీ అదర్ ట్రిక్. ఎస్ ఉందండి. మీకు ఒకవేళ చదివిన స్క్వేర్స్ గుర్తుండకపోతే మీకు మల్టిప్లికేషన్ వచ్చు కదండి, గుణకారం వచ్చు కదా. సో అది వస్తే సరిపోతుంది. ఎలాగంటే ఇక్కడ చూడండి 16 పైన ఎంత ఉంది, స్క్వేర్, 16 పైన స్క్వేర్ ఉంది. సో దీని అర్థం ఏంటంటే 16ని 2 సార్లు వేసుకోమంటున్నాడు. పైన 2 ఉంది, దాన్నే స్క్వేర్ అనాలి, పైన 3 ఉంటే దాన్ని క్యూబ్ అనాలి, గుర్తుపెట్టుకోండి. 16 స్క్వేర్ అంటే 16ని 2 సార్లు వేసుకొని మల్టిప్లై చేయమని అర్థం. 16ని ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే 2 టైమ్స్ రాయమన్నాడు. ఆల్రెడీ 1 టైం రాశాను, సో ఇంకొక టైం రాశాను, 2 టైమ్స్ అయిపోయిందా. సో మీకు ఒకవేళ డైరెక్ట్గా స్క్వేర్స్ గుర్తుండకపోతే ఇట్ ఈస్ బెటర్ టు డూ మల్టిప్లికేషన్. మీరు మల్టిప్లికేషన్ చేయడం అనేది బెటరు. సో మళ్ళీ గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా మీకు ఒకవేళ స్క్వేర్స్ తెలియకపోతే మీరు ఏం చేయాలంటే 16 స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి 16 రాయాలి. ఎన్నిసార్లు రాయాలి, వాడు ఎన్నిసార్లు చెప్తున్నాడు, ఇక్కడ 2 టైమ్స్ చెప్తున్నాడు. 16 స్క్వేర్ అంటున్నాడు కాబట్టి 2 టైమ్స్ రాయాలి. కాబట్టి నేను 16 × 16 అని రాసా. సో 16 ఎంత మల్టిప్లై చేసి చూసుకోండి. మీరు మల్టిప్లై చేసి చూస్తే ఇదంతా కూడా మీరు మల్టిప్లై చేసుకుంటే మీకు వచ్చే ఆన్సర్ 256. నేను ఎందుకు ఈ మెథడ్ ప్రిఫర్ చేయనంటే, నిజంగా చెప్పండి, మీరు 16 నిజంగా మల్టిప్లై చేసి మీకు టైం ఎంత పడుతుందో చెప్పండి ఒకసారి. మినిమం 30 సెకండ్స్ పట్టుద్ది కదా. ఎంత ఎక్స్పర్ట్ అయినా సరే 16 చేస్తే 30 సెకండ్స్ పట్టుద్ది మీ ఏజ్లో పిల్లలకి. బట్ డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే 2 సెకండ్స్ ఆన్సర్ అయిపోయింది. సో టైం సేవ్ చేసుకోవాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం టైం సేవ్ చేసుకోవాలి. అందుకే నేను ఇది ప్రిఫర్ చేయను, మల్టిప్లికేషన్ ప్రిఫర్ చేయను. బట్ అస్సలు గుర్తుండకపోతే ఈ మెథడ్ ప్రిఫర్ చేయండి. క్లియరా. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8 క్యూబ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 8 క్యూబ్. డైరెక్ట్ ఆన్సర్ అగైన్ 8 క్యూబ్. మీకు ఆల్రెడీ నేను క్యూబ్స్ ఇచ్చా, 1 to 15 క్యూబ్స్ ఇచ్చా, గణాలు ఇచ్చాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 1 నుంచి 15 దాకా. అవన్నీ కూడా అందుకే చదివి ఉంచాలి అని చెప్పాను. రండి. సో వాట్ ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనకి 8 క్యూబ్ అనగానే ఎంత అండి, 512. 512. అగైన్ సార్ మాకు గుర్తుండట్లేదు సార్ అంటే నో ప్రాబ్లం, మల్టిప్లికేషన్ వచ్చు కదండి. రండి, 8 అంటున్నాడు. ఓకే, 8 క్యూబ్. ఇక్కడ స్క్వేర్ ఉంటే ఎన్నిసార్లు రాసాం, 2 టైమ్స్ రాసాం. 16 × 16 స్క్వేర్ ఉంది కాబట్టి, పైన 2 ఉంది కాబట్టి, పవర్ 2 ఉంది కాబట్టి 16ని 2 టైమ్స్ రాసుకున్నాం. ఇక్కడ పవర్ ఎంత ఉంది, 3 ఉంది, 3 ఉంది, అంటే 8ని ఎన్నిసార్లు రాసుకోవాలి, 3 సార్లు రాసుకోవాలి. 8 × 8. ఇక్కడ 8 క్యూబ్ అంటే దీని అర్థం ఏంటంటే 8ని 3 టైమ్స్ రాసుకొని మల్టిప్లై చేయమని అర్థం. క్లియర్ అండి. 2 ఉంటేనేమో 2 టైమ్స్ రాసుకోవాలి, పవర్ ఏమో 3 ఉంటేనేమో 3 టైమ్స్ రాసుకోవాలి. సో మల్టిప్లికేషన్ చేయాలి. సార్ దాన్ని ఎలా చేస్తారు సార్ మల్టిప్లికేషన్? మాకు ఇప్పుడు దాకా కూడా ఓన్లీ 2 నెంబర్స్ మధ్య మల్టిప్లికేషనే తెలుసు, 2 సంఖ్యల మధ్య గుణకారమే తెలుసు. ఇక్కడ 3 సంఖ్యలు ఉన్నాయి కదా, గుణకారం ఎలా సార్ అంటే ఏముంది, ఫస్ట్ ఈ 2 చేయండి. 8 8 సార్ ఎంతండి, 8 ఎంత 64. సో 64 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఇంకా ఇంటూ ఉంది, నెక్స్ట్ 8 ఉంది. సో 64 ఉంటే 8ని చేయాలి మీరు. అఫ్ కోర్స్ మీకు ఇప్పుడు దాకా మీరు నేర్చుకుంది ఏంటంటే ఓన్లీ మల్టిప్లికేషన్ బిట్వీన్ 2 నెంబర్స్ నేర్చుకున్నారు, 2 సంఖ్యల మధ్య మాత్రమే గుణకారం నేర్చుకున్నారు. ఒకేసారి 3 సంఖ్యల మధ్య గుణకారం మీకు తెలియకపోవచ్చు, మేబీ తెలిస్తే వెళ్ళండి గుడ్. ఒకవేళ తెలియకపోతే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేసుకోవాలి. రండి ఇక్కడ చూపిస్తా. అక్కడ ఎంత ఉంది, 8 × 8 × 8 ఇదే కదా ఉంది, 8 × 8 ఇదేగా ఉంది. ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ వేసుకుంటాం. కాబట్టి నేను ఇదంతా ఎవరి కోసం చెప్తున్నా అంటే ఎవరికైతే క్యూబ్ గుర్తుండవో, స్క్వేర్లు గుర్తుండవో వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఒక్కోసారి ఎగ్జామ్లో మీరు కూడా మర్చిపోవచ్చు. సో మీరు కూడా వినండి. ఎలా మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ ఈ 2 మల్టిప్లై చేయండి. ఈ 2 8 8 సార్స్ ఎంత అండి, 64. అవును, ఈ 2 మల్టిప్లికేషన్ అయిపోయింది. 8 8 సార్ 64 అయిపోయింది, 864 అయిపోయింది. తర్వాత ఎంత ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఇంటూ పెట్టాను. తర్వాత ఎంత ఉంది, 8 పెట్టాను, అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది, 2 నెంబర్స్ వచ్చింది. 2 నెంబర్స్ మధ్య మల్టిప్లికేషన్ మీకు వచ్చు.
టూ నెంబర్స్ మధ్య, రెండు సంఖ్యల మధ్య గుణకారం అనేది మీకు వచ్చు కాబట్టి 64 into 80 అనేది హెచ్చబాత చేసి గుణకారం చేసి ఆన్సర్ చెప్పండి. సో మీరు ఫైనల్గా మీరు చేస్తే ఇలా డైరెక్ట్గా చెప్పిన 512 వస్తుంది. ఈ 3 మల్టిప్లై చేసుకున్న 8 into 8 into 8 ఈ 3 మల్టిప్లై చేసుకున్నా సరే మీకు వచ్చే ఆన్సర్ మాత్రం 512. క్లియర్ అండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 500 into 300. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 500 into 300. తెలుగు మీడియంలో అయితే మాత్రం ఇది మొత్తం రాసుకొని యొక్క విలువ ఎంత రండి. సో డైరెక్ట్ ఆన్సర్, కళ్ళతో అసలు పెన్ను ఏది యూజ్ చేయకూడదు. నేను ఎవరైతే పెన్ను పేపర్ యూజ్ చేయలేదో నిజంగానే చాలా బెటర్ మీరు. సో కష్టపడి ఇలాగే కష్టపడండి, సీట్ కన్ఫామ్గా వస్తుంది. మీకు అర్థమైందా? రండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 500 into 300. ఏం చెప్పాను మీకు? జీరోస్ అనేవి లేవు అనుకోవాలి. అవునా కదా? చెప్పాక ట్రిక్ మీకు. జీరోస్ అనేవి అక్కడ నాకు లేవు, కనబడట్లేదు అనుకోవాలి. సో రండి, ఇక్కడ 500లో నేను జీరోస్ లేవు అనుకుంటాను. అసలు లేవు, అక్కడ స్కిప్ అయిపోయినాయి, డిలీట్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేశాను, ఇక్కడ జీరోస్ లేవు అనుకున్నాను. సో 500లో ఇక్కడ 2 జీరోస్ నువ్వు ఎలిమినేట్ చేస్తే, రిమూవ్ చేసేస్తే నీకు మిగిలిన నెంబరు ఓన్లీ 5 మాత్రమే కనబడుతుంది ఇక్కడ. అవునా కదా? ఎస్. అలాగే ఇక్కడ ఉన్న 300లో జీరోస్ని మీరు ఎలిమినేట్ చేయండి, రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేయడం నిజంగా చేయడం కాదండి, జస్ట్ మనం ఒక ఎగ్జాంప్షన్, అదంతే, ఒక ఇమేజినేషన్. ఇక్కడ ఉన్న 2 జీరోస్ కూడా నేను లేవు అనుకుంటాను. అక్కడ లేవు అనుకుంటే ఆటోమేటిక్గా 300లో 2 జీరోస్ లేవు అంటే ఇక్కడ మిగిలిన ఎంత? నాకు 3 మాత్రం మిగులుతుంది. సో ఇప్పుడు చెప్పండి, 5 into 3. 5 into 3 ఎంత అండి? 5 into 3 ఎంత? సో ఇది కదా ఆన్సర్. 5 into 3 ఎంత అండి? 15. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఎప్పుడైనా మీకు జీరోస్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఈజీగా చేయాలి, తక్కువ టైంలో చేయాలంటే మాత్రం ఆ నెంబర్ పక్కన ఉన్న జీరోస్ అసలు లేవు అనుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ ట్రిక్ అండి. ఇక్కడ ఉన్న జీరోస్ లేవు అనుకున్నాను, 5 అయింది. ఇక్కడ ఉన్న జీరోస్ నాకు లేవు అనుకుంటాను, ఇక్కడ 3 అయింది. సో ఈజీ. నాకు ఇప్పుడు 5 into 3 ఎంత? 15 అయింది. ఇప్పుడేం చేయాలంటే నువ్వు టోటల్గా ఎన్ని జీరోస్ని అయితే స్కిప్ చేసావో అన్ని జీరోస్ని కౌంట్ చేసుకొని ఆ జీరోస్ని ఆ పక్కన రాశాడు. మీరు రండి కౌంట్ చేద్దాం. మొత్తం నేను టోటల్గా ఎన్ని జీరోస్ని స్కిప్ చేశాను ఒకసారి చూద్దాం. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 2 జీరోస్ వదిలేసాను, ఇక్కడ 3, ఇక్కడ ఒక 4, టోటల్ ఇక్కడ 2 జీరోస్ వదిలేసాను, ఇక్కడ 2 జీరోస్ లీవ్ చేసేసాను, వదిలిపెట్టేసాను. సో ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్, టోటల్గా ఎన్ని జీరోస్ వదిలిపెట్టాను నేను? 4 జీరోస్ వదిలిపెట్టాను. సో ఆ 4 జీరోస్ పక్కన రాసేద్దాం. అయిపోయింది ఆన్సర్. 1,50,000. వాట్ ఇస్ యువర్ ఆన్సర్? 1,50,000. చాలా చాలా బెస్ట్ ట్రిక్ అండి. మల్టిప్లికేషన్లో జీరోస్ వచ్చినప్పుడు బెస్ట్ ట్రిక్ ఏంటండి అంటే జీరోస్ నువ్వు లీవ్ చేసేసి ఆ నెంబర్ని ట్రీట్ చేయాలి. ఇక్కడ జీరోస్ని లీవ్ చేసేస్తే 5 అవుతుంది, ఇక్కడ జీరోస్ని లీవ్ చేసేస్తే వదిలిపెట్టేస్తే 3 అవుతుంది. 5 3 సార్ 15. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? ఎన్ని జీరోస్ని అయితే నువ్వు లీవ్ చేసావో, ఎన్ని జీరోస్ని అయితే నువ్వు వదిలిపెట్టావో అన్ని జీరోస్ని కౌంట్ చేసుకొని పక్కన రాసేయాలి. ఇక్కడ 2 జీరోస్ వదిలేసాను, ఇక్కడ 2 జీరోస్ వదిలేసాను, టోటల్గా 4 జీరోస్ వదిలేసాను కాబట్టి సో టోటల్గా 4 జీరోస్ రాశాను నేను. క్లియర్ అండి. కమింగ్ 6th క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7 into 1100. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 7 into 1100. తెలుగు మీడియంలో అయితే మాత్రం ఇది రాసుకొని 7 into 1100 రాసుకొని యొక్క విలువ ఎంత? సో అగైన్ పెన్ పేపర్ డోంట్ యూజ్. రండి ఆన్సర్ చెప్పండి, మీరే చెప్పారు ఇప్పుడు ఆన్సర్. ఏం చెప్పాను మీకు? జీరోస్ కనబడినప్పుడు ఏం చేయాలని చెప్పాను? జీరోస్ని లీవ్ చేసేయండి. సో ఇక్కడ జీరోస్ లేవు కాబట్టి దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉంచేద్దాం, అది ఎలాగుందో యథాతథంగా ఉంచేద్దాం. సో దీన్ని ఉంచేసాను. సో ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ని నేను లీవ్ చేస్తున్నా, స్కిప్ చేసేస్తున్నా. ఓకే, 2 జీరోస్ని తీసేసాను. సో 2 జీరోస్ని నేను లీవ్ చేసేసిన తర్వాత, వదిలిపెట్టేసిన తర్వాత ఈ నెంబర్ ఓన్లీ నాకు 11 కింద మాత్రమే కనబడుతుంది. ఇక్కడ జీరోస్ నేను రిమూవ్ చేసేసిన తర్వాత ఈ నెంబర్ నాకు ఓన్లీ 11 కింద మాత్రమే కనబడుతుంది. రండి ఇప్పుడు 7 into 11. 7 11 సార్ చెప్పాలి. 7 11 ఎంత? 77. 7 11 అనొచ్చు, 11 7 అనొచ్చు, 7 11 అనొచ్చు, 11 7 అనొచ్చు. మీరు రేపు మల్టిప్లికేషన్ ఏంటంటే A into B అన్నా, B into A అన్నా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. అగైన్ ఇన్ మల్టిప్లికేషన్ A into B అన్నా, B into A అన్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ ప్రాపర్టీ. నెక్స్ట్ చెప్తే ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా అప్కమింగ్ క్లాసెస్లో కన్ఫర్మ్గా చెప్తారు. రండి. సో జీరోస్ స్కిప్ చేశాను కాబట్టి ఇది 11 అయ్యింది. ఇక్కడ జీరోస్ లేవు కాబట్టి స్కిప్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ నెంబర్ నేను యాజ్ ఇట్ ఈజ్గా వదిలిపెట్టేశాను. సో 7 into 11 77. అగైన్ నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? ఎన్ని జీరోస్ అయితే నువ్వు వదిలిపెట్టావో అన్ని జీరోస్ని రాయడమే. సో ఇక్కడ ఎన్ని జీరోస్ వదిలిపెట్టాను? 2 జీరోస్ మాత్రమే. ఇక్కడ ఏమైనా జీరోస్ ఉన్నాయా 7 పక్కన? లేవు. సో టోటల్గా నేను వదిలిపెట్టిన, నేను లీవ్ చేసిన జీరోస్ ఓన్లీ 2 జీరోస్. అయ్యా రాద్దాం. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 7700. సో ఇవన్నీ 6 క్వశ్చన్స్. నాకు తెలిసి ఈ 6 క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం మీరు కళ్ళతో చూసే పెట్టే ఉంటారు. మ్యాక్సిమం
పెన్ను పేపర్ కూడా అవసరం లేదు, కళ్ళతో చూసి ఆన్సర్లు పెట్టేసే క్వశ్చన్. అంటే ఇంకా చెప్పండి చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. ఓకే, 7th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 1.3 × 1.3. తెలుగు మీడియంలో అయితే మాత్రం ఫస్ట్ ఇది రాసుకోవాలి. 1.3 × 1.3 యొక్క విలువ ఎంత? రండి, డైరెక్ట్ క్వశ్చన్, ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాయింట్స్ ఇచ్చిన, మల్టిప్లికేషన్లో పాయింట్స్ ఇచ్చిన, వీటినే పాయింట్స్ అనొచ్చు, లేదు అంటే ఇక్కడ డాట్స్ కనబడుతున్నాయి చూసారండి, వీటినే పాయింట్స్ అనొచ్చు, లేదంటే డెసిమల్స్ అనొచ్చు. డెసిమల్స్, సో డెసిమల్స్ అనేది కూడా ఒక సెపరేట్ చాప్టర్ ఫ్రాక్షన్స్లో మీకు వస్తుంది. వన్స్ ఆ చాప్టర్ వచ్చినప్పుడు మళ్ళీ వాట్ ఈజ్ ఏ డెసిమల్ అని చెప్పి క్లియర్ కట్గా చెప్తారు. సో అప్పటి వరకు మీరు ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ని డెసిమల్ అంటారని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం మల్టిప్లికేషన్ కొన్ని ట్రిక్స్ చెప్పుకున్నప్పుడు ఒక ట్రిక్ గురించి చెప్పాను. ఏమని, మీకు ఎప్పుడైనా 2 డెసిమల్ వాల్యూస్ మధ్య, ఇదొక డెసిమల్ వాల్యూ, ఇదొక డెసిమల్ వాల్యూ, 2 డెసిమల్ వాల్యూస్ మధ్య మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు, 2 డెసిమల్ వాల్యూస్ మధ్య గుణకారం చేయమని అడిగినప్పుడు సింపుల్గా ఏం చేయమని చెప్పాను. సో ఆ డెసిమల్ అక్కడ లేదు అనుకోవాలి. 1.3 కదా, ఇది 1.3, ఇక్కడ డెసిమల్ ఇచ్చా లేదా, ఈ పాయింట్ని డెసిమల్ అంటారు. సో ఏమని చెప్పాను మీకు, బెస్ట్ ట్రిక్ ఏమని చెప్పాను. సో ఆ నెంబర్స్ మధ్య డెసిమల్ని అక్కడ రిమూవ్ చేసేయండి, అక్కడ లేదు అనుకోవాలి. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 1.3లో డెసిమల్ తీసేస్తే, ఈ డెసిమల్ని మనం లీవ్ చేసేస్తే ఇట్ బికేమ్ 13, ఇది 13 అవుతుంది, అవునా కదా? ఎస్. అలాగే తర్వాత ఎంత ఉంది, ఇంటూ ఉంది, ఇంటూ పెట్టేయండి. నెక్స్ట్ అగైన్ ఇక్కడ కూడా చూడండి 1.3. సో అగైన్ ఇక్కడ డెసిమల్ ఉంది, ఈ పాయింట్ డెసిమల్ అంటారు కాబట్టి, సో మనం నేర్చుకున్న ట్రిక్ ప్రకారం ఆ డెసిమల్ని అక్కడ మనం లీవ్ చేసేద్దాం, అంటే తీసేద్దాం. ఇక్కడ డెసిమల్ మనం తీసేస్తే ఏమైంది, 13 అవుతుంది. ఈ డెసిమల్ నేను ఒకవేళ తీసేసినప్పుడు ఎంత కనబడుతుంది, ఇక్కడ 13 కనబడుతుంది. బట్ ఇక్కడ డెసిమల్ ఉంటుందండి, మీకు చూపించడం కోసం మాత్రమే డెసిమల్ తీసేసాను. డెసిమల్స్ అక్కడ లేదు అనుకోవాలి, ఇక్కడ డెసిమల్ లేదు అనుకుంటే 13 అయ్యింది. సో అర్థమైంది కదండి. సో అక్కడ నేను 13 రాయాలి. సో అగైన్ ఇక్కడ నుంచి మనకి ఈజీ. 13 ఎంత అండి, 13 స్క్వేర్. ఇది 13 స్క్వేర్ అన్నా 13 అన్నా కూడా రెండు ఒకటే. 13 స్క్వేర్ అన్నా 13 × 13 అన్నా కూడా సేమ్. సో మనం డైరెక్ట్ స్క్వేర్స్ నేర్చుకున్నప్పుడు 13 నేర్చుకున్నాం. ఎంత అండి 13 ఎంత, 169. అయిపోయింది ఆన్సర్, అవ్వదు. అండ్ ఇంకోటి చెప్తాను, మీరు మ్యాథ్స్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలామంది ఇక్కడ వరకు చేసేసి ఆప్షన్స్ ఎత్తుతారు, కానీ మీకు పేపర్ ఇచ్చేవాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు పేపర్ ఇచ్చేవాళ్ళు, మీకన్నా నాకన్నా కూడా తెలివైన వాళ్ళు పేపర్ ఇస్తారు, ప్రొఫెసర్స్ ఇస్తారు పేపర్ ఇచ్చేటప్పుడు. సో ఈ ఆప్షన్ కూడా కింద ఇస్తారు, కన్ఫర్మ్గా ఇస్తారు. ఆప్షన్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేస్తాం, 169 ఉంది కదా అని చెప్పి ఆన్సర్ చూస్ చేసుకుంటాం. మ్యాథ్స్ దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేను మీకు ఇక్కడ డెసిమల్స్ లీవ్ చేసేసాం, ఇదంతా కూడా ఒక ఎగ్జాంప్షన్ మాత్రమే, మన ఊహ, అంతేగా నిజంగా డెసిమల్ మనం తీయట్లేదు, ఇదంతా కూడా మన ఇమాజినేషన్. సో డెసిమల్స్ తీసేసాం కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డెసిమల్స్ని యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయాలి. సో ఎలా పెట్టాలి, ఇటు నుంచి కౌంట్ చేయమని చెప్పాను, మీకు గుర్తుందో లేదో, మీకు ఇటు నుంచి కౌంట్ చేయమని చెప్పాను. సో ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది ఇక్కడ, ఈ నెంబర్లో ఎన్ని ప్లేసెస్ ముందు పాయింట్ ఉంది, ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది చూడండి, ఇక్కడ ఉంది కదా పాయింట్. సో ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది. ఇది మీ రైట్ సైడ్ కదండి, రైట్ సైడ్ నుంచి చూసుకోవాలి, ఇటు మూవ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది, ఇక్కడ ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది, ఇక్కడ కూడా ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది. టోటల్గా ఎన్ని ప్లేసెస్ అయినాయి, 2 ప్లేసెస్ అయినాయి, అవునా కదా? ఇక్కడ 1.3లో 3కి ముందు పాయింట్ ఉంది, అంటే ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది. ఇక్కడ 1.3లో 3కి ముందు, 3కి బిఫోర్ పాయింట్ ఉంది, డెసిమల్ ఉందండి. సో ఇక్కడ ఒక ప్లేస్ ముందు ఉంది, ఇక్కడ కూడా ఒక ప్లేస్ ముందు, కాబట్టి టోటల్గా 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి ఆన్సర్లో. టోటల్గా రైట్ సైడ్ నుంచి మాత్రమే గుర్తుపెట్టుకోండి, ఇటు నుంచి మాత్రమే మూవ్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. సో 2 ప్లేసెస్ తర్వాత మాత్రమే మనం పాయింట్ పెట్టాలి, అది కూడా మన ఆన్సర్లో. రండి, ఇది 1 ప్లేసు అండ్ ఇది ఒక ప్లేస్, 2 ప్లేసెస్ అయినాయి ఇక్కడ, అంటే ఇక్కడ పెట్టాలి మన పాయింట్ 1.69. సో పాయింట్ పెట్టడం అనేది చాలా కేర్ఫుల్గా పెట్టాలి, రైట్ సైడ్ నుంచి మాత్రమే మూవ్ అవ్వాలి, ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. అంతేగాని 2 ప్లేసెస్ తర్వాత కదా అని చెప్పి ఇక్కడ పెట్టేయకూడదు, ఇటు నుంచి కౌంట్ చేసుకోకూడదు. ఇటు నుంచి మీకు ఎప్పుడు కూడా చెప్తాను, మీకు రైట్ హ్యాండ్ ఉంది కదా, ఈ రైట్ హ్యాండ్ నుంచి ఇటు రావాలి. ఇది 1 ప్లేస్, ఇది 1 ప్లేస్, 2 ప్లేసెస్ అయినాయి కాబట్టి ఇక్కడ పెట్టాలి. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్, 1.69. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 700 + 700 + 800 + 800 + 400 + 400?
ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా మీకు డేటా హ్యాండ్లింగ్లో ఇస్తారు. పై చార్ట్స్ కానీ బార్ చార్ట్స్ కానీ బార్ గ్రాఫ్స్ కానీ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు టైం సేవ్ అవ్వాలంటే మాత్రం మనం ఒక చిన్న స్ట్రాటజీ యూస్ చేయాలి. అదే నేను ట్రిక్ యూస్ చేయాలి. ఏంటంటే ట్రిక్ అంటే మీకు నేను జీరోస్ సంబంధించి క్లాసులు ఏం చెప్పానంటే జీరోస్ ఇచ్చినప్పుడు జీరోస్ అక్కడ లేవు అనుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ అనమాట. జీరోస్ లేవు అనుకుందాం. రండి ఇక్కడ జీరోస్ని స్కిప్ చేద్దాం. ఇక్కడ కూడా జీరోస్ని స్కిప్ చేద్దాం. ఇక్కడ జీరోస్ని స్కిప్ చేద్దాం. స్కిప్ టోటల్గా ప్రస్తుతానికి అయితే అక్కడ జీరోస్ నాకు కనబడట్లేదు, తీస్తాను నేను. సో ఇక్కడ ఏం మిగిలింది మనకు? ఓన్లీ 7 మాత్రమే మిగిలింది. ఇక్కడ ఒక 7 మిగిలింది. ఇక్కడ ఒక 8 మాత్రమే మిగిలింది. ఇక్కడ కూడా 8 మాత్రమే మిగిలింది. ఇక్కడ 4 మిగిలింది. ఇక్కడ 4 మిగిలింది. సో ఓన్లీ ఇవి మాత్రమే యాడ్ చేయండి. రండి 7 + 7 చెప్పాలి 14. 7 + 7 14. 14 + 8 22. 22 + 8 30. 30 + 4 34. 34 + 4 38. రెండు తెలుగు వాళ్ళు చెప్పండి. 7 + 7 14. 14 × 8 22. 22 + 8 30. 34 34 34 4 38. సో 38 వేసింది. మీకు ఆప్షన్లో ఇది కూడా ఇస్తాడు. మీకు ఆప్షన్లో నేనే ఒకవేళ పేపర్ తయారు చేస్తే మాత్రం ఈ ఆప్షన్ ఖచ్చితంగా ఇస్తా. సో ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఏం చేయాలంటే మనం ఇందాక జీరోస్ వదిలిపెట్టాం కాబట్టి ఆ జీరోస్ని పక్కన రాయమని చెప్తాను. ఎన్ని జీరోస్ వదిలిపెట్టాం కౌంట్ చేయండి. 2 2 4 6 8 10 12. సార్ మొత్తం 12 జీరోస్ వదిలిపెట్టారు సార్, రాసేయమంటారు మరి 12 జీరోస్ రాయకూడదు. మల్టిప్లికేషన్లో మాత్రమే టోటల్ జీరోస్ అన్ని కౌంట్ చేసుకొని ఇక్కడ పెట్టాలి, మల్టిప్లికేషన్లో మాత్రమే. బట్ కమింగ్ టు ఎడిషన్లో మాత్రం ఒక్క 2 జీరోస్ రాస్తే సరిపోతుంది. ఓన్లీ ఒక 2 జీరోస్ రాసుకుంటా. అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2. ఎవ్రీ నెంబర్లో కూడా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 మాత్రమే రాయాలి. కామన్గా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ మాత్రమే రాయాలి. మల్టిప్లికేషన్లో ఉన్న లాజిక్ ఇక్కడ అప్లై చేయకండి. మల్టిప్లికేషన్లో అయితే మాత్రం యూ షుడ్ రైట్ ఆల్ జీరోస్. 6 ఉంటే 6, 8 ఉంటే 8 అన్నీ రాయాలి. బట్ కమింగ్ టు ఎడిషన్ కూడేటప్పుడు మాత్రం మీరేం చేయాలంటే ఎన్ని జీరోస్ కామన్గా ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అన్ని నెంబర్లో కూడా 2 ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ మాత్రం రాయాలి. క్లియరా? నెక్స్ట్ వన్, ఫైండ్ ద నియరెస్ట్ 10 ఆఫ్ 99. ఫైండ్ ద నియరెస్ట్ 10 ఆఫ్ 99. తెలుగు మీడియంలో అయితే మాత్రం 99ని సవరించి దాని పదుల స్థానాన్ని రాయండి. 99ని సవరించి దాని సమీప పదుల స్థానాన్ని రాయండి. ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే 99ని సవరించి దాని సమీప పదుల స్థానాన్ని రాయండి. నేను చెప్పక్కర్లా, ఎందుకంటే లాస్ట్ క్లాసే మనం బాగా నేర్చుకున్నాం, చాలా ఎగ్జాంపుల్స్ చేసాం కాబట్టి. రండి, ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలి? 99కి సంబంధించిన నియరెస్ట్ 10 రాయమన్నాడు కాబట్టి ఆ 99 ఇక్కడ రాసుకుందాం. 99 ఓకే రాసేసాను. 99 అనేది రాసేసాను. సో తర్వాత ఏం చేయాలి నేను? సో 99కి బిఫోర్ వచ్చే 10 రాయాలి. 99కి ముందు వచ్చే 10 రాయాలి. 99కి ముందు వచ్చే 10 ఏంటి? 90. సో 99కి ముందు వచ్చే 10 90. అలాగే 99కి తర్వాత వచ్చే 10 ఎంత? 99కి తర్వాత వచ్చే 10 ఎంత? 100. అవునా కదా? ఎస్. ముందు ఏదైనా నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని రాసుకొని దానికి బిఫోర్ వచ్చే 10 రాయాలి. దిస్ ఈజ్ ద బిఫోర్ 10. అలాగే ఆ నెంబర్కి ఆఫ్టర్ వచ్చే 10 కూడా రాయాలి. సో 2 రాశాను. సో మనం నేర్చుకుంది ఏంటంటే 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ లాస్ట్ డిజిట్గా ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ ఒకవేళ యూనిట్ డిజిట్ ఒకవేళ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఉంటే బిఫోర్ నెంబర్ని ప్రిఫర్ చేయాలి ఆన్సర్ కింద. ఒకవేళ ఇలా కాకుండా 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఈ 5 డిజిట్స్ ఏ ఒక్క డిజిట్ అయినా ఇచ్చిన క్వశ్చన్లో లాస్ట్ డిజిట్గా ఉంటే సో ఆఫ్టర్ నెంబర్ ప్రిఫర్ చేయాలి. మనం నేర్చుకుంది ఇదే. సో రండి, ఇక్కడ 9 ఉంది. సో ఇక్కడ కూడా మనకి ఇచ్చిన లిస్ట్లో 9 ఉంది. సో ఏ నెంబర్ ప్రిఫర్ చేయాలి? ఏ 10ని ప్రిఫర్ చేయాలి? ఆఫ్టర్ వచ్చే 10ని మాత్రం ప్రిఫర్ చేయాలి. ఆఫ్టర్ అంటే 100. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నేను ఎలా చేస్తానంటే ఈ క్వశ్చన్ ఎలా చేస్తానంటే నాకు ఈ 1 2 3లు 5 6 7 8 9 గుర్తుపెట్టి కూడా నాకైతే ఇష్టం ఉండదు. 1 2 3 4 వస్తేనేమో బిఫోర్ నెంబర్ అని, 5 6 7 8 9 వస్తే ఆఫ్టర్ నెంబర్ అని చెప్పి ఇలాంటి డిజిట్స్ గుర్తుపెట్టుకోవడం అసలు నాకు ఇష్టం ఉండదు. నేను ఎలా చేస్తాను? నేనే స్టూడెంట్ అయితే నేను ఎలా చేస్తానంటే 99 అడిగింది. ఎస్ 99 అడిగాడు. 99కి బిఫోర్ వచ్చి 10 రాసుకుంటా. ఈ స్టెప్ మాత్రం కామన్. బిఫోర్ ఆఫ్టర్ 10 రాయడం మాత్రం కామన్. సో 99కి బిఫోర్ వచ్చే 10 ఏంటంటే 90. అలాగే 99కి ఆఫ్టర్ వచ్చే 10 ఎంతంటే 100. వన్స్ ఇలా రాసేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే
డిఫరెన్స్ వస్తాను, డిఫరెన్స్. సో 100 డిఫరెన్స్ అంటే ఏమీ లేదండి, తీసివేత చేయడం. డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్, తీసివేత చేయడం. సో 100లో నుంచి 99 సబ్ట్రాక్ట్ చేస్తే నాకు వచ్చేది ఎంత? 1 వస్తుంది. అలాగే 99లో నుంచి 19, ఇప్పుడు ఈ రెండు సబ్ట్రాక్ట్ చేద్దాం. 99లో నుంచి 19 నువ్వు సబ్ట్రాక్ట్ చేస్తే నీకు వచ్చేది 9. ఇక్కడేమో సబ్ట్రాక్ట్ చేస్తే 9 వచ్చింది, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే 1 వచ్చింది. సో దేన్ని ప్రిఫర్ చేయాలంటే లెస్ వాల్యూ. నువ్వు సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత లెస్ వాల్యూ ఎక్కడ వస్తుందో, 9 లెస్ అవుతుందా 1 లెస్ అవుతుందా? లెస్ అంటే ఏమీ లేదండి, స్మాల్. వన్స్ నువ్వు సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చినాయి కదా, ఈ 2 వాల్యూస్లో ఏది స్మాలెస్ట్ చూస్ చేసుకోవాలి. 9 స్మాలెస్టా 1 స్మాలెస్టా? 9 చిన్నదా 1 చిన్నదా? 1 చిన్నది. సో ఆబ్వియస్లీ ఐ షుడ్ ప్రిఫర్ దిస్ 10 ఓన్లీ. 100 ఈజ్ యువర్ ఆన్సర్. ఏదైతే నీకు స్మాల్ డిఫరెన్స్ వస్తుందో అదే మనకి నియరెస్ట్ 10 అవుతుంది. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 100. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ఫైండ్ ద నియరెస్ట్ 10 ఆఫ్ 237. 2037ని సవరించి దాని సమీప పదుల సంఖ్యను రాయండి. రండి. సో వచ్చి మీ అందరికీ తెలుసు, ఫస్ట్ ఏం చేయాలి? 237 రాసుకోవాలి. ఓకే, 237 నేను రాశాను. సో వన్స్ రాసిన తర్వాత ఏం చేయాలి? 237 రాసిన తర్వాత ఏం చేయాలి? వాళ్ళు మనల్ని జస్ట్ నియరెస్ట్ 10 మాత్రం అడిగారు, అవునా కదా? సో ఇప్పుడు మీరు చెప్పండి, 237కి బిఫోర్ వచ్చే 10 ఎంత? మీరు మొత్తం నెంబర్ అంతా కూడా చూడక్కర్లేదండి, ఇక్కడ నియరెస్ట్ 10 అని చెప్పి అడిగారు కాబట్టి 10లో ఎన్ని డిజిట్స్ కనబడుతుంది మీకు? ఎన్ని స్థానాలు కనబడుతున్నాయి? 2 స్థానాలు కనబడుతుంది. సో ఇక్కడ కూడా మీరు ఆ 2 స్థానాల మీద ఫోకస్ చేయాలి. ఎంత బిగ్గర్ నెంబర్ ఇచ్చినా నో ప్రాబ్లం, మన లాస్ట్ 2 డిజిట్స్ మీద మాత్రం ఫోకస్ చేయాలి. ఎప్పుడు? వెన్ వాడు నియరెస్ట్ 10 అడిగినప్పుడు. నియరెస్ట్ 10 అంటే 2 స్థానాలు కాబట్టి ఇచ్చిన నెంబర్లో 2 స్థానాల మీద మాత్రం ఫోకస్ చేద్దాం. రండి, 37కి బిఫోర్ వచ్చే 10 ఎంత? 37కి బిఫోర్ వచ్చే 10 ఎంత? 30. 37కి బిఫోర్ వచ్చే 10 ఎంత? 30. సో ఇక్కడ 2 వదిలేసాం కాబట్టి 2 పెట్టుకుందాం. ఇది ఎవరి కోసం అంటే ఎవరైతే చేయలేరో వాళ్ళ కోసం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, 10s అసలు మనకి ఇచ్చిన నెంబర్స్లో 10s ఏముంటాయంటే 10, 20, 30, 40, 50, 60, 80. సో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. 220 ఉంటే 230 అని, 240 అని, 250 ఇవన్నీ నేర్చుకున్నాం. ఒకవేళ ఆలు అంత పెద్ద నెంబర్లు 10s చెప్పలేకపోతే ఈ ట్రిక్ యూస్ చేయండి. 10 అంటే లాస్ట్ 2 స్థానాలు కాబట్టి 2 డిజిట్ మీద ఫోకస్ చేయండి. సో 37కి బిఫోర్ వచ్చే 10 ఏమో 30 అవుతుంది. ఇక్కడ 2 వదిలేసాక 2 పెట్టుకుంటున్నాం. క్లియరా? లేదు డైరెక్ట్గా రాయగలరు అనుకున్న స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 237కి బిఫోర్ వచ్చే 10 230 అని తెలుసు మనకి. 237కి బిఫోర్ వచ్చే 10 230 కాబట్టి యాజ్ యూజువల్గా రాసేయండి. నెక్స్ట్ 237కి ఆఫ్టర్ వచ్చే 10, 237కి ఆఫ్టర్ వచ్చే 10 240. 237కి ఆఫ్టర్ వచ్చే 10 ఏమో 240. సో మీ ప్రకారం మాట్లాడుకుందాం. ఏం మాట్లాడుకుందాం? ఇచ్చిన నెంబర్లో, ఇదే కదా ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్, యూనిట్ డిజిట్ ఒకవేళ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ ఆర్ యూనిట్ డిజిట్ 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా బిఫోర్ నెంబర్ని ప్రిఫర్ చేయాలి ఆన్సర్ కింద. ఒకవేళ అలా కాకుండా ఆ లాస్ట్ డిజిట్ 5 ఉన్నా 6 ఉన్నా 7 ఉన్నా 8 ఉన్నా 9 ఉన్నా ఈ 5 డిజిట్లు ఏ డిజిట్ ఉన్నా ఆఫ్టర్ నెంబర్ని మాత్రం మన ఆన్సర్ కింద ప్రిఫర్ చేయాలి. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 240. డన్. నెక్స్ట్ క్వశ్చన్. సో రౌండ్ ఆఫ్ మీకు ఆల్రెడీ చెప్పాను, నియరెస్ట్ 10 అన్న రౌండ్ ఆఫ్ చేయడం అన్న ఇదంతా కూడా మీనింగ్ ఒకటే. రౌండ్ ఆఫ్ 14,57,894 14,57,894. సో రౌండ్ ఆఫ్ 14,57,894 టు ద నియరెస్ట్ 10 రాయమన్నారు. చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ దగ్గర దొరికిపోయారు. ఎస్, చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ని, ఎక్కువ మంది కాదు కొంతమంది ఈ క్వశ్చన్ దగ్గర ఇబ్బంది పడ్డారు, ఆన్సర్ అయితే రాంగ్ రాశారు. చాలామంది ఇంకేమన్నారంటే ఆప్షన్లో రాంగ్ అన్నారు. నేను ఇచ్చిన ఆప్షన్స్నే రాంగ్ అన్నారు. సో ఏది రాంగ్ కాదండి, ఎవ్రీథింగ్ ఇస్ కరెక్ట్, ప్రతిదీ కూడా కరెక్టే. సో చూద్దాం. సో మీకు నేను కాన్ఫిడెన్స్ రావడం కోసం ఒకటే చెప్తున్నాను, ప్రతి క్లాస్లో ఒకటి ఏమని చెప్తాను, ఒక చూడండి నెంబర్ చూడండి ఎంత కనబడుతుంది, ఎన్ని డిజిట్స్ కనబడుతుంది, 1 2 3 4 5 6 7 డిజిట్ నెంబర్ కనబడుతుంది. చూడండి, నేను భయపడద్దు. నేను ఆల్రెడీ మీకు నియరెస్ట్ 10 కాన్సెప్ట్ చెప్పినప్పుడే ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా భయపడద్దు. ఎందుకంటే దేని మీద ఫోకస్ చేయాలి, వాడు 10 గురించి అడుగుతున్నాడు కాబట్టి 10 అంటే ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి, 1 2 ఎన్ని స్థానాలు ఉన్నాయి, 1 2 ఉన్నాయి. సో 2 స్థానాలు కాబట్టి ఇచ్చిన నెంబర్లో కూడా ఎంత బిగ్గర్ నెంబర్ అయినా మనకు అనవసరం, మనం ఫోకస్ చేస్తుంది దేని మీద అయిపోయింది, ఆ లాస్ట్ 2 స్థానాల మీద ఫోకస్ చేయాలి. ఒకవేళ 100 అడిగాడు, నియరెస్ట్ 100 అన్నాడు అనుకోండి, 100లో 3 స్థానాలు ఉంటాయి.
సో ఇచ్చిన నెంబర్లో కూడా 3 స్థానాలమే ఫోకస్ చేయాలి. అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. మనం లాస్ట్ క్లాస్లో నియరెస్ట్ 10 నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ క్లాస్లో నియరెస్ట్ 100 నేర్చుకుందాం. సో అప్పటి వరకు దాని గురించి వదిలేయండి. రండి. సో నియరెస్ట్ 10 కాబట్టి ఇక్కడ 2 ప్లేసెస్ మాత్రం ఉన్నాయి కాబట్టి ఇచ్చిన నెంబర్ ఎంత పెద్దదైనా సరే ఐ డోంట్ కేర్, నాకు అనవసరం. నేను లాస్ట్ 2 డిజిట్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాను. సో అదే ఫోకస్ చేశాను. నోట్ టెల్ మీ. రండి ముందు ఈ నెంబర్ రాసేద్దాం. రండి 14,57,894 రాశాను. ఈ నెంబర్ రాశాను నేను. సో ఇప్పుడేం చేయాలి? లాస్ట్ 2 డిజిట్స్ మీద మాత్రమే నేను ఫోకస్ చేయాలి. అవునా కదా? లాస్ట్ 2 డిజిట్స్ మీద మాత్రం నేను ఫోకస్ చేయాలి. సో వన్స్ ఫోకస్ చేసిన తర్వాత 94కి బిఫోర్ వచ్చే 10 ఎంత? 94కి బిఫోర్ వచ్చే 10 ఎంత? 94కి బిఫోర్ వచ్చే 10 90. అంతే కదండి. 94కి బిఫోర్ వచ్చే 10 ఏమో 90 అవుతుంది. 94కి ఆఫ్టర్ వచ్చే 10 ఏమో 100 అవుతుంది. ఇదంతా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. సో 94కి బిఫోర్ 10 రాసేసాం కాబట్టి రిమైనింగ్ డిజిట్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా రాద్దాం, యాజ్గా రాద్దాం. ఏంటి? 90 రాసాం, తర్వాత ఇక్కడ 8 ఉంది, తర్వాత 57 ఒకటి ఉంది, తర్వాత 14 ఉంది. ఇంతేనా కదా? సో నెంబర్ చూసి మీరు ఎప్పుడు భయపడకండి. లాస్ట్ 2 డిజిట్స్ మీద మాత్రం ఫోకస్ చేయండి. నేను అదే చేశాను. 94. సో 94కి బిఫోర్ 10 ఏమొస్తుందంటే 90 వస్తుంది. సో 90 వచ్చింది కాబట్టి సో మిగతా డిజిట్స్ యాజ్ టీజ్గా రాసాను. ఇంకా నెక్స్ట్ రాయొద్దండి. ఆఫ్టర్ గిఫ్ట్ మనం రాయొద్దు. ఎందుకంటే మనం వెళ్ళే కొద్ది ఎక్స్పీరియన్స్ రావాలి, మనకి ప్రాక్టీస్ పెరగాలి. పెద్దగా బిఫోర్ రాసి ఆఫ్టర్ రాసి అవసరమైతే రాద్దాం. ఆఫ్టర్ అనేది అవసరమైతే రాద్దాం. సో బిఫోర్ చెక్ చేసేద్దాం. ఫస్ట్ ముందు బిఫోర్ అవుతుందో చూద్దాం. సో ఏం చేయాలి? లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేద్దాం. ఇదేగా లాస్ట్ డిజిట్, ఇదేగా లాస్ట్ డిజిట్. సో లాస్ట్ డిజిట్ ఒకవేళ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఉంటే 4 ఉంది కాబట్టి బిఫోర్ నెంబర్నే మనం ప్రిఫర్ చేస్తాం ఆన్సర్ కింద. అయిపోయింది. మళ్ళీ టైం వేస్ట్ చేసుకొని ఆఫ్టర్ నెంబర్ రాసుకొని మనం రాసిన కరెక్టా రాంగా అని చెప్పి తల పట్టుకొని ఇదంతా మనకు అనవసరం. ఒకటే బిఫోర్ నెంబర్ రాశాను. స్మార్ట్ గేమ్ మ్యాథ్స్లో ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ చెయ్యొద్దు. స్మార్ట్ గేమే చేయండి. అంటే స్మార్ట్గా ఆడాలి. హార్డ్ వర్క్ పనిచేయదు. మ్యాథమెటిక్స్ ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ పనిచేయదు. స్మార్ట్ వర్క్ అనమాట. స్మార్ట్గా గేమ్ ఆడాలి మనం మ్యాథ్స్ మనం. సో రండి. సో ఎప్పుడు కూడా లాస్ట్ డిజిట్ మీద ఫోకస్ చేస్తాం కాబట్టి లాస్ట్ డిజిట్ నాకు 4 ఉంది. సో ఒకవేళ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ లాస్ట్ డిజిట్కి ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్గా ఉంటే బిఫోర్ నెంబర్ని మొత్తమే మనం ఆన్సర్ కింద తీసుకుంటాం. సో నేను నియరెస్ట్ 10 అనే కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇప్పుడు ఫాస్ట్గా చెప్తున్నాను. సో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను మీకు నిన్న ఇచ్చిన 15 క్వశ్చన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే మాత్రం దట్ ఈస్ ద 13th క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ చాలామంది కూడా కరెక్ట్గా చేశారు దీని ఆన్సర్. వెరీ గుడ్ అండి. ఎవరైతే కరెక్ట్గా రాశారో వాళ్ళందరూ కూడా ది బెస్ట్. రండి. సో ఫైండ్ ద డిఫరెన్స్. సో ఇక్కడ వర్డ్ కనబడుతుంది మనకి, డిఫరెన్స్ అనే వర్డ్ కనబడుతుంది. సో ఇన్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్లో మీకు ఎప్పుడైనా డిఫరెన్స్ అనే వర్డ్ కనబడితే మాత్రం సబ్ట్రాక్షన్ చేయాలి. యూ షుడ్ డూ సబ్ట్రాక్షన్. సో తెలుగు వాళ్ళు అయితే తెలుగు మీడియంతో ఆల్రెడీ క్వశ్చన్ నేను రాసుకున్నాను. వ్యత్యాసం, డిఫరెన్స్ అంటే తెలుగులో వ్యత్యాసం అంటారండి. సో ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్. సో డిఫరెన్స్ అని కనబడంగానే ఏం చేయమని చెప్తున్నాను? సబ్ట్రాక్షన్. అగైన్ డిఫరెన్స్ అని కనబడంగానే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. వేటిని సబ్ట్రాక్ట్ చేయాలి? ఓకే, డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ అని చెప్పి అర్థమవుతుంది. వేటిని సబ్ట్రాక్ట్ చేయాలి చూద్దాం. క్వశ్చన్లోకి వెళ్తే అర్థమవుతుంది. ఫైండ్ ద డిఫరెన్స్ ఏమంటున్నాడు? నియరెస్ట్ టెన్స్ ఆఫ్ 670 to 775 అంటే ఏంటంటే 672కి నియరెస్ట్ 10 రాయాలి. ఫస్ట్ మీరు 672కి నియరెస్ట్ 10 రాయాలి. చెప్పండి, నియరెస్ట్ 10 అంటే 672కి ఫాస్ట్ చెప్పాలి. సో మీకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఇంకా నియరెస్ట్ 10 నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ రాసిన. 672కి నియరెస్ట్ 10 ఎంత అవుతుందండి? 670. అవునా కదా? 672కి నియరెస్ట్ 672కు సవరించి సమీప పదుల స్థానం రాయమని అడిగితే మనం ఏమని రాస్తాం? 670 అయినా రాస్తాం. రాశాను. నెక్స్ట్ 775. సో 775కి నియరెస్ట్ 10 ఏంటి? మనందరికీ తెలుసు. సో 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ వస్తే 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ వస్తే ఆఫ్టర్ 10 రాయాలి. సో 775కి ఆఫ్టర్ 10 ఎంత? 780. అయిపోయిందండి. సో నియరెస్ట్ టెన్స్ రాసాం. 672కి ఏమో 670 అని రాసాము. 775కి ఏమో 780 రాసాం. సో మనకి నియరెస్ట్ టెన్స్ అయితే వచ్చేసినాయి. ఈ 2 నెంబర్కి నియరెస్ట్ టెన్స్ వచ్చింది. సో వన్స్ నియరెస్ట్ టెన్స్ వచ్చిన తర్వాత వాడు ఏం చేయమని అడుగుతున్నాడు? డిఫరెన్స్ చేయండి అని అడుగుతున్నాడు. ఈ 2 నెంబర్లు డిఫరెన్స్ చేయమని అడుగుతున్నాడు. డిఫరెన్స్ అంటే ఏం చెప్తామండి? సబ్ట్రాక్షన్. సో చేయండి. 780 అండ్ 670. సో 0 నుంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే ఇది
సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ పెడదాం. రండి. సో 0లోంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది. 8లోంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. 7లోంచి 6 సబ్ట్రాక్ట్ చేస్తే 1 వస్తుంది. సో ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ డిఫరెన్స్? 110. 110 వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అర్థం కాకపోవడానికి ఏముండదండి, అర్థం చేసుకుంటే ఈజీ. క్లియర్గా డిఫరెన్స్ అడుగుతున్నాడు అంటే సబ్ట్రాక్షన్, అక్కడ వరకు అర్థమైంది కదా. బట్ చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యారంటే ఇదేంటి ఇక్కడ నియరెస్ట్ 10 అడిగి 2 నెంబర్లు ఇచ్చారు ఏంటి అని చెప్పి అడిగారు. క్వశ్చన్ పెట్టి 2 నెంబర్లు ఇచ్చాడు, డిఫరెన్స్ ఏమన్నాడు వేటిల్ని 672 సంబంధించి నియరెస్ట్ 10ని అలాగే 775 సంబంధించి నియరెస్ట్ 10 ఈ 2 నెంబర్ని ఏం చేయమని అడుగుతున్నాడు, డిఫరెన్స్ చేయమని అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ 2 క్వశ్చన్స్. 14th క్వశ్చన్ ఏంటి సార్, రీడ్ చేయండి ఫాస్ట్గా. ఫైండ్ ద నియరెస్ట్ 10 ఆఫ్ 225. 225కి సంబంధించి సమీప పదుల స్థానాన్ని రాయండి. 225 యొక్క సమీప పదుల స్థానాన్ని రాయండి. రండి, చాలా ఈజీ క్వశ్చన్, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్, అసలు మన ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు దీనికి. బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తాను, జాగ్రత్త వినండి. 225 రాసుకోవాలి. ఓకే, రాసుకున్నాను. తర్వాత ఏం చేయాలి, దీనికి బిఫోర్ 10 రాయాలి. చెప్పండి, 225కి బిఫోర్ వచ్చే 10 ఎంత? 220. నెక్స్ట్ 225కి ఆఫ్టర్ వచ్చే 10 ఎంత? 225కి ఆఫ్టర్ వచ్చే 10 ఎంత? 230. సార్ మా వల్ల కాదు, ఈ 200లో మేము 10s మేము గుర్తుపెట్టుకోలేము సార్ అంటే నో ప్రాబ్లం. లాస్ట్ 2 డిజిట్స్ మీద ఫోకస్ చేయండి. 25 కదా, లాస్ట్ 2 డిజిట్స్ మీద ఫోకస్ చేస్తే 25 కదా. 25కి బిఫోర్ వచ్చే 10 ఎంత? 20. సో 25కి బిఫోర్ వచ్చే 10 20. ఇక్కడ 2 వదిలేసాను కాబట్టి 2 రాశాను. నెక్స్ట్ 25కి ఆఫ్టర్ వచ్చే 10 ఎంత? 30. సో 30 రాశాను. సో ఇక్కడ 2 వదిలేసాను కాబట్టి 2 రాశాను, అంతే. నేను ప్రతి లాస్ట్ 2 days నుంచి కూడా ఇదే కాన్సెప్ట్ చెప్తాను. ఎవరైతే మేము 200లోను 300లోను 800లోను 900 10s మేము రాయలేము సార్ అనుకుంటారో వాళ్ళ కోసం ట్రిక్. సో ఎవరైతే డైరెక్ట్గా రాయగలరో వాళ్ళు రాసేయచ్చు డైరెక్ట్గా. 225కి నియరెస్ట్ 10 ఏమో 220 అని, 225కి నియరెస్ట్ 10 వచ్చి 230 అని చెప్పి డైరెక్ట్గా రాసేయండి. సో తర్వాత ఏం చేయాలి, యూ షుడ్ ఫోకస్ ఆన్ లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ ఎంత? 5. ఒకవేళ ఇచ్చే నెంబర్లో 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటే ఇచ్చిన లాస్ట్ నెంబర్లో, ఒకవేళ ఇచ్చిన నెంబర్లో లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ నీకు 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఉంటే ఆఫ్టర్ నెంబర్ని మాత్రం ఆన్సర్ కింద తీసుకోవాలి. ఆఫ్టర్ నెంబర్ని, దట్స్ ఇట్. ఆఫ్టర్ నెంబర్ని మాత్రమే ఆన్సర్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద నియరెస్ట్ 10 ఆఫ్ 776. 776 యొక్క సమీప పదుల స్థానాన్ని రాయండి. రెడీ. సో ఫైండ్ ద నియరెస్ట్ 10 ఆఫ్ 776. సేమ్ క్వశ్చన్, 776 రాస్తాము అని చెప్పండి. దీనికి వచ్చే బిఫోర్ 10 ఎంత అండి? 770. నెక్స్ట్ 776కి వచ్చి ఆఫ్టర్ వచ్చే అంటే తర్వాత వచ్చే 10 ఎంత అండి? 780. డన్. అర్థం, ఇక్కడ వరకు అయిపోయింది కదండి. సో ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఇచ్చిన నెంబర్ యొక్క నియరెస్ట్ 10, రౌండింగ్ 10, రౌండింగ్ 100, రౌండింగ్ 1000 ఇలాంటి టాపిక్ ఏంటంటే ఫస్ట్ మీరు బిఫోర్ ఆఫ్టర్ ఖచ్చితంగా రాయాల్సిందే. బిఫోరు ఆఫ్టర్. సో 776 బిఫోర్ ఏమో 770, 776కి ఆఫ్టర్ వచ్చేది 780. ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ యూ షుడ్ ఫోకస్ ఆన్ లాస్ట్ డిజిట్, యూనిట్ డిజిట్ మీద ఫోకస్ చేయాలి. ఎంత? 6. ఒకవేళ ఇచ్చే నెంబర్లోని లాస్ట్ డిజిట్, గివెన్ నెంబర్లో లాస్ట్ డిజిట్ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ అయితే 5 కానీ 6 కానీ 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ అయితే ఆఫ్టర్ నెంబర్ని మాత్రం మనం ప్రిఫర్ చేయాలి ఆన్సర్ కింద. అయిపోయింది. సో ఇదే అండి మనకి నిన్న జరిగిన ఎస్టర్డే జరిగిన మ్యాథమెటిక్స్ ప్రాక్టీస్ టెస్ట్ 5. సో అలాగే మనం లాస్ట్ క్లాస్లో రౌండింగ్ నియరెస్ట్ 10 నేర్చుకున్నాము. దానికి సంబంధించి చాలా ఎగ్జాంపుల్స్ చూసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకొక చిన్న బిట్ అండి, అది నేను క్వశ్చన్లో ఇవ్వలేదు నేను. ఫర్ ఎగ్జాంపుల్ 70 ఇచ్చాడు మీకు, 70కి నియరెస్ట్ 10 రాయమని అడిగాడు. 70కి నియరెస్ట్ 10 రాయమని అడిగాడు. 70కి నియరెస్ట్ 10 70 అనండి, బికాజ్ 70 ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నియరెస్ట్ 10. 70కి దానికి అదే నియరెస్ట్ 10 అవుతుంది, మరి సెపరేట్గా వేరే 10 అంటూ ఏమీ రాదు. అలాగే 300 ఇచ్చాడు. ఈసారి 300 ఇచ్చి 300కి నియరెస్ట్ 10 రాయమని అడిగాడు. సో 300కి నియరెస్ట్ 10s అంటూ ఏమి ఉండవండి, 300 నియరెస్ట్ 10 కాబట్టి 300 అనేది ఆన్సరు. సో ఈ డిఫరెన్స్ అయితే గుర్తించండి, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్లాస్లో అంటే రేపు క్లాస్లో నేనేం చెప్తానంటే రౌండింగ్ టు నియరెస్ట్ 100 నేర్చుకుందాం. రౌండింగ్ టు నియరెస్ట్ 100 చాలా ఈజీ కాన్సెప్ట్. సేమ్ మీకు 10s అర్థమైతే, నియరెస్ట్ 10 అర్థమైతే నియరెస్ట్ 100 కూడా ఆటోమేటిక్గా మీకు అర్థమైనట్టే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.